రేపు ఆగస్టు 21 నాడు హైదరాబాదులో రవీంద్ర భారతిలో జరిగే రాష్ట్ర ప్రథమ మహాసభను విజయవంతం చేయడానికి నాలుగుమూలల నుంచి వచ్చినటువంటి అందరూ మన మాదిగ జాతికి సంబంధించిన నాయకులు అందరూ కూడా అక్కడికి వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. మరి అదేవిధంగా ఈ యొక్క రాజకీయ పరంగా కానీ మనకు దేని పరంగా అయినా కూడా ఇప్పటివరకు చాలా వెనుకబడి ఉన్నాం కాబట్టి రేపు అక్కడ ఆ ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా కూడా జర్నలిస్టు మన జాతిలో ఉన్నటువంటి జర్నలిస్టులు అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క చక్కటి ప్రోగ్రాంను ముందుకు నడిపించాలని చెప్పేసి కూడా మరి మన జాతి కొరకు మీరు ఎంత ప్రచారం చేస్తే మన జాతి అంత ముందుకు వస్తుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై మాదిగ. గౌరవ తెలంగాణ మాదిగ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో రేపు నిర్వహించబోయేటటువంటి రవీంద్ర భారతిలో నిర్వహించబోయేటటువంటి సదస్సుకు ఈ మాదిగలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కానీ మేధావులు కానీ ఇక్కడ ప్రెస్ వాళ్ళు ఎవరైనా కూడా మేధావులందరూ రేపు అధిక సంఖ్యలో హాజరై అక్కడ మన యొక్క ఏవైతే సమస్యల మీద మనం ఇబ్బందులు పడుతున్నామో ఆ సమస్యలను మేధావులు ఏమేమి చెప్తారో అక్కడ మనం విని అక్కడ యొక్క సందేశాన్ని మనం వినుకొని మనం దాన్ని ఆచరిస్తూ ఇక్కడ స్థానికంగా కూడా ఏ విధమైన మన మీద వివక్ష జరుగుతున్నది దాని మీద మనోళ్ళు కూడా ఎప్పటికప్పుడు అవేర్నెస్ చేసుకుంటూ దాన్ని ముందుకు తీసుకుపోవాలి. ఇలా వాస్తవానికి ఈ పత్రికలు అనేది కూడా వారి చేతులలో ఉన్నాయి. మరి వారి చేతిలో ఉన్నా కూడా కింద మన వాళ్ళు ఉంటే కూడా మనలను కూడా అనేకమైన దాడులు చేస్తూ వాళ్ళను అనేక రకాలుగా గురి చేస్తూ గతంలో రఘు అనేటాయన కూడా చేయడం జరిగింది. మొన్న ఇంకో ఈ అతను చేసి చాలా రకాలుగా చేసిరు. కాబట్టి ఇక ముందు ఎవరున్నా ఈ విధంగామైన మన ప్రెస్ వాళ్ళు ఎవరున్నా కూడా మీకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా మేము మా స్థాయిలో మేము ఏ విధంగా సహకారం మాదిగ జర్నలిస్టుల ఫోరం నిజంగా కూడా ఇవాళ పత్రికలు అనేది కూడా అందరు కూడా అన్ని అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు. దాంట్లో భాగంగానే ఏ జర్నలిస్టు చేసినా ఏది చేసినా దళితుల మీద దాడి జరుగుతూ ఉన్నది. అందుకనే మనం ఐకమత్యంగా మనం ఈ ఫోరం ఏర్పాటు చేసుకొని మన దళితులకు అన్ని అవకాశాలు ఇచ్చేటట్టుగా చూసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. హిందీ పేపర్లు చూసినాము, ఏ పేపర్ చూసినా ఈనాడు పేపర్ చూసినా వాని కులస్తులే ఉంటారు. వాళ్ళ ఎవరు ఏ ఎడిటర్ అయినా వాని కులస్తులే ఉంటాడు. ఏదో బుచ్చి సాక్షి కానీ జ్యోతి కానీ ఏ పేపర్ చూసినా ఈ కులం లేదంటారు జర్నలిస్టులు. కానీ కులం ఎక్కడ పోయిందండి? కులాలు లోపల పెట్టుకుంటారు, కడుపులు కత్తలు నోట్ల వెళ్ళాలన్నట్టు నటిస్తారు వాళ్ళు. ఈరోజు ఇవాళ నా దళిత సోదరులు నా దళిత జర్నలిస్టులని ఈరోజు ఏ ఒక్కరిని అడిగినట్టు చూపించండి. నేను చూస్తా. నేను 15 సంవత్సరాలు ఉద్యమంలో చేసిన ఎంఆర్పీ ఉద్యమంలో పనిచేసిన నా దళిత సోదరులు ఎంతోమంది ముందంజలో ఉండేవారు. కన్వై పెరిగిరు నా దళిత బిడ్డలంతా జర్నలిస్టులు. కానీ ఈరోజు టీఎంజేఎఫ్ ఆధ్వర్యంలో ఇవాళ తెలంగాణ ఫోరం పెట్టినందుకు వాళ్ళకి నా శిరస్సు వచ్చి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నా తెలంగాణ జర్నలిస్టుల ఫోరం తరఫున ఒక దళిత బిడ్డగా వాళ్ళకి ఇలాంటి ఏ రకమైన సపోర్టు నా మాదిగ జాతి తరఫున కానీ నా మాదిగ ఉపకరణల తరఫున కానీ మేము ఎప్పటికీ ఈ జర్నలిస్టులకు మేము సపోర్ట్గా ఉంటామని నా మనస్ఫూర్తిగా తెలియజేస్తాను.